ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని అమరావతికి కీలక ప్రాజెక్టు మంజూరు చేసింది. అమరావతిలో 2534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. డిపిఆర్ ను కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపింది సిపిడబ్ల్యూడి. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం దాదాపు 1299 కోట్లతో డిపిఆర్ ని రెడీ చేశారు. కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాలకు కూడా భారీగా ప్రాజెక్టులో రూపకల్పన చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా అందులో కొలువు తీరబోతూ ఉన్నాయి. మొత్తం సెంట్రల్ సెక్రటేరియట్ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. మా ప్రతినిధి శివ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఈ సెంట్రల్ సెక్రటేరియట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మరింతగా మనకు అందజేయడానికి. ఓవర్ టు యు శివ. సుమతి, మొత్తం మీద చూసుకుంటే అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం గజిట్ విడుదల చేసిన 24 గంటల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఏపీ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపుగా 2534 కోట్ల రూపాయలకు సంబంధించిన సెంట్రల్కి సంబంధించిన సెక్రటరేట్ భవనానికి ఏపీ ప్రభుత్వానికి డిపిఆర్ సిద్ధం చేసి పంపాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన డిపిఆర్ని కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పంపించింది. ఇప్పటికే ఏపీ కేంద్ర కేబినెట్ ఆమోదానికి సిపిడిఆర్ పంపించడం జరిగింది. మొత్తం 22.53 ఎకరాల విస్తీర్ణంలో దాదాపుగా 5.35 ఎకరాలకు సంబంధించిన సెంట్రల్ సెక్రటరీ కార్యాలయం, అలాగే 17 ఎకరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ నివాస గృహాలకు సంబంధించి కూడా దీంట్లో వినియోగించబోతున్నారు. మొత్తం 22.53 ఎకరాలకు సంబంధించిన భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి బదలాయించింది. పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి, కేంద్ర ప్రభుత్వ బ్యాంకులకి ఒకే చోట ఇటీవల కాలంలో కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి భూమి పూజ చేశారు. దానికి అనుకూలంగా పక్కనే ఉన్న ప్రాంతంలో 22.53 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకుంది. అలాగే 1299 కోట్ల రూపాయలకు సంబంధించిన సెంట్రల్ సెక్రటరేట్ కార్యాలయానికి సంబంధించి, అలాగే మరొక 1200 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వారి నివాసాలకు సంబంధించి కూడా కేటాయించారు. మొత్తం 2534 కోట్ల రూపాయలని ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ అందించింది. ఎందుకంటే మొన్న ఆదివారం రాత్రి సమయంలో రాష్ట్రపతి అమరావతిగా ప్రకటిస్తూ గజిట్ విడుదల చేశారు. వెంటనే 48 గంటల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి, అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలకు సంబంధించి ఉండేందుకు సెంట్రల్ సెక్రటరీ కార్యాలయాన్ని అమరావతిలో కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుని. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఒక నిజంగా గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. రాజధాని అమరావతికి కీలక ప్రాజెక్ట్ ని మంజూరు చేసింది. అమరావతిలో దాదాపు 2534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. చూడొచ్చు ఆ నమూనాని, ఏతో రూపొందించిన నమూనాది. డిపిఆర్ని ఇప్పటికీ కేంద్ర కేబినెట్ ఆమోదానికి కూడా పంపారు. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం భారీగా నిధులను వెచ్చిస్తూ ఉన్నారు. కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాలు కూడా ఇందులో చోటు కల్పిస్తున్నారు. అలాగే కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా కొలువు తీరబోతూ ఉన్నాయి. మొత్తం ఏకీకృతంగా, అంటే ఒకటే అంబ్రెలా కింద అన్ని ఉండేలాగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సో గతంలో లాగా ఇక్కడ అక్కడ తిరగకుండా అన్ని ఒకటే చోట ఉంటే అది పౌరులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఒక అభిప్రాయంతో సెంట్రలైజ్డ్ సెక్రటేరియట్ ని అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన డిపిఆర్ కి కూడా మొత్తం బ్లూ ప్రింట్ అంతా కూడా రెడీ అయిపోయింది. రాబోయే కాలంలో భారీగా నిధులతో అక్కడ కట్టబోయే కట్టడాలన్నింటినీ కూడా మనం చూడొచ్చు ఆ బ్లూ ప్రింట్లో అంతా.